சொல்லிடு. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అందర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఒక ఎయిర్ కూలర్ అయితే తయారు చేయబోతున్నాం. ఓకే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కన్సమ్ ఆన్లో పెట్టుకుని లైక్ చేయండి. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకండి, వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఒక ఆయిల్ క్యాన్ అయితే తీసుకోవాలి. దీనికి మనం మార్క్ అయితే చేసుకుని మిషన్తో అయితే మనం కట్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేస్తాను చూడండి. దీన్ని అయితే కట్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ఈ రౌండ్కి అయితే మనం ఒక ట్యూబ్ లాంటిది అయితే తీసుకుని కట్ చేసి ఇక్కడైతే పెడదాం. కొంచెం నీట్గా కనబడుతుంది. తీసుకుని కట్ చేసి దీనికైతే ఇక్కడ పెడదాం. నీట్గా ఉంటుంది ఈ ఎడ్జెస్ మీద. ఓకే, పెడుతున్నాను చూడండి. నేను ఆల్రెడీ కట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కట్ చేసి ట్యూబ్ అయితే పెట్టేసాను. సో ఇప్పుడు మనం ఈ గ్యాప్లో అయితే మనం క్లాత్ అయితే పెట్టాలి. ఒక ఈ టైప్ ఆఫ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ క్లాత్ తీసుకుని ఈ గ్యాప్లో అయితే మనం అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, చూపెడతాను మీకు. సో ఓకే ఫ్రెండ్స్, మనం 2 సైడ్స్ అయితే క్లాత్ అయితే అంటిస్తాం. సో ఇప్పుడు మనం ఒక వాటర్ పంప్ అయితే తీసుకోవాలి. అన్నది మన ఛానల్ అయితే వీడియో ఉంది. సో వీడియో అయితే చూడండి మీరు. సో ఇప్పుడు మనం ఈ వాటర్ పంప్ అయితే ఇందులో ఫిక్స్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వాటర్ పంప్కి అయితే నేను ట్యూబ్ అయితే అటాచ్ చేశాను. సో కింద క్యాప్ కూడా అటాచ్ అయితే చేశాను. వైర్ కూడా చేంజ్ చేశాను. సో ఇప్పుడు మనం ఈ వాటర్ పంప్ని అయితే ఈ క్యాన్ లోపలైతే మనం పెట్టాలి, ఫిక్స్ చేయాలి. సో ఎలా ఫిక్స్ చేస్తున్నానో చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ట్యూబ్ని అయితే క్యాన్లో మన కార్నర్స్లో అయితే అంటించుకోవాలి. సో ఓకే, అంటించిన తర్వాత ట్యూబ్కి అయితే హోల్స్ అయితే చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే 775 DC మోటార్ అయితే తీసుకోవాలి. సో అలాగే మనకి ఒక వుడ్ అయితే కూడా కావాలి. అలాగే మనకి స్క్రూస్ కూడా కావాలి. సో ఇప్పుడు మనకి ఒక క్లాంప్ కూడా తీసుకోవాలి మనం. ఈ క్లాంప్తో అయితే మన మోటార్ని అయితే మనం ఎలా అయితే ఫిక్స్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా ఫిక్స్ చేసి స్క్రూలు అయితే వేసుకుందాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 775 మోటార్ని తీసి ఈ వుడ్కి అయితే అటాచ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఒక క్లాంప్ని అయితే తీసుకోవాలి. సో ఈ క్లాంప్ని అయితే మనం ఇక్కడైతే ఇలా పెట్టాలి. సో ఇందాక మీకు స్క్రూస్ చూపెట్టాను కదా, ఆ స్క్రూస్తో మనం ఇదైతే టైట్ చేసుకోవాలి. ఓకే, మనం స్క్రూస్ అయితే వేస్తాం కదా. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ క్యాన్లో అయితే ఫిక్స్ చేద్దాం. సో ఏం లేదు, ఆయిల్ క్యాన్లో పెట్టి దీనికి కూడా సేమ్ స్క్రూస్ వేసేయడమే.
సో చూపెడతాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సేమ్ ఇందాకట్లాగే దీన్ని కూడా స్క్రూస్ అయితే వేసేపోతున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఇందులో అయితే పెట్టుకోవాలి. సో ఎడ్జెస్ మనం సేమ్ సైజ్ కొలతగా చూసుకుని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని ఈ స్క్రూస్ అయితే ఇక్కడి నుంచి అయితే వేసుకోవాలి. అప్పుడు నేను వేస్తాను చూడండి. సో ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు 12 వోల్ట్ DC కంట్రోలర్ అయితే తీసుకోవాలి. అలాగే మనకి ఒక స్విచ్ అయితే కూడా కావాలి, ఒక స్విచ్, అలాగే 12 వోల్ట్ ఫీమేల్ పిన్ కూడా కావాలి మనకి ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఓకే ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే 3 హోల్స్ అయితే చేసుకోవాలి. సో ఓకే ఫ్రెండ్స్, మనం 12 వోల్ట్ పిన్కి అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే వైర్లు అయితే సాల్డరింగ్ చేస్తాను. ఓకే, మనం ఈ కంట్రోలర్కి అయితే మనం పవర్ వైర్స్ అయితే పవర్కి ఇచ్చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పవర్ ప్లస్ మైనస్ ఉంది కదా, మనం ఈ వైర్స్ అయితే మనం ఇక్కడైతే ఇవ్వాలి. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మోటార్ వైర్స్ అయితే ఇవ్వాలి, ప్లస్ మైనస్. ఓకే, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మనం 12 వోల్ట్ పవర్ అయితే దీనికైతే పెడుతున్నాం. సో వైరింగ్ అయితే చేస్తాం కదా, ఇప్పుడు మనం దీన్ని అయితే టెస్ట్ చేద్దాం. సో మోటార్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి అయితే స్విచ్ కనెక్ట్ అయితే చేయాలి. సో 12 వోల్ట్ పవర్ వెళ్తుంది కదా, మనం ఇక్కడ రెడ్ వైర్ అయితే కట్ చేసి సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే, ఇది రన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ సెట్ అయితే మనం ఈ క్యాన్కి హోల్స్ చేస్తాం కదా, అక్కడైతే సెట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే సెట్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఓకే ఫ్రెండ్స్, మనం స్విచ్స్ అయితే ఫిక్స్ చేస్తాను ఇక్కడ నేను. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఒక ప్రొపెలర్ అయితే తయారు చేసుకోవాలి. సో ఇది మేకింగ్ వీడియో అయితే పెట్టలేదు, లాగ్ ఎక్కువవుతుందని. సో ఓకే, ఇప్పుడు మనం దీన్ని అయితే మనం మోటార్కి అయితే ఫిక్స్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, జస్ట్ ఏమీ లేదు, మనం దీన్ని అయితే మోటార్కి అయితే జస్ట్ ఇలా పెట్టాలి అంతే. సో మనం దీనికి సూపర్ గ్లూ అయితే వేస్తే మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మన కలర్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం దీనికైతే మనం కలర్ అయితే వేయిపోతున్నాం. సో ఫ్రెండ్స్, మనం దీనికైతే స్ప్రే మెట్ బ్లాక్ అయితే వేయిపోతున్నాం దీనికి ఇప్పుడు. ఓకే, స్ప్రే పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా నీట్గా వచ్చింది.
ప్రొపైల్ అయితే దీనికి అయితే పెట్టాలి మోటార్కి. సో దీనికి మనం సూపర్ గ్లూ అయితే వాడాలి, స్ట్రాంగ్ అయితే ఉంటుంది. జస్ట్ ఇలా వేయడమే. ఓకే ఫ్రెండ్స్, మన కూలర్ అయితే తయారైపోయింది. సో ఇప్పుడు మనం ఇందులో వాటర్ అయితే వేసి అయితే టెస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనం ఇందులో అయితే వాటర్ అయితే వేయబోతున్నాం. ఇప్పుడు చూడండి, సో మనకి ఇక్కడ ఆయిల్ క్యాన్కి అయితే హోల్ అయితే ఉంది కదా, ఈ హోల్ నుంచి అయితే వాటర్ అయితే వేయబోతున్నాం. సో ఓకే ఫ్రెండ్స్, మనం దీనికి 12 వోల్ట్ ఇన్పుట్ అయితే ఇవ్వాలి. సో ఓకే, మనం ఇక్కడ స్విచ్ ఆన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇది కంట్రోలర్. స్పీడ్ కంట్రోల్ని ఆఫ్ చేసి వాటర్ పంప్ని అయితే ఆన్ చేద్దాం ఇప్పుడు మనం. సో ఈ వాటర్ పంప్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ పంప్ వాటర్ని అయితే క్లాత్స్కి అయితే రన్ అయితే చేస్తుంది. సో ఈ బటన్ ఆన్ చేస్తే వాటర్ అయితే రన్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ మనకి వాటర్ అయితే పడుతుంది కింద. సో ఇక్కడ నుంచి వాటర్ అయితే రన్ అవుతుంది క్లాత్స్ నుంచి. వాటర్ చూడండి, వాటర్ రన్ అవుతుంది. సో అలా మొత్తం అంతా పాస్ అవుతుంది వాటర్. అలా పాస్ అవడం వల్ల మనకి ఎయిర్ అయితే కొంచెం చల్లగా అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా వాటర్ సేమ్ అలాగే పాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేద్దాం, దీని ఎయిర్ ఎంత ఫోర్స్గా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎయిర్ ఎంత ఫోర్స్గా వస్తుందో చూడొచ్చు ఇక్కడ మనకి. సో ఎయిర్ అయితే బాగా ఫోర్స్గానే వస్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్, అలాగే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం.